హరి ఓం. తణుకు దగ్గరలో ఉన్న పైడిపర్రు గ్రామంలో సంపద్ వినాయక స్వామి ఆలయ ఆవరణలో జరుగుతూ ఉన్న వాల్మీకి మహర్షి కృతమైన యోగ వాసిష్టం 3 రోజుల ప్రవచనంలో రెండో రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దీవెనల్బడసడి దీపము తల్లి. అమ్మ తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దీవెనల్బడసడి దీపము తల్లి. తెల్లవారినన్ కనుల్ తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. తెల్లవారినన్ కనుల్ తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. ఎల్లలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశములా ఇట్టులుండెడినో. ఎల్లలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశములా ఇట్టులుండెడినో. తల్లి పూజలు భారతాంబ సొంతమ్మో, తల్లి ప్రేమలు భారతాంబ సొంతమ్మో. తల్లి పూజలు వేద ధర్మసారమ్మో. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణలో చాలా కీలకమైనటువంటి ఉత్కంఠాభరితమైన సన్నివేశంలో మనం ఉన్నాం. ఒక కాకి కొన్ని వేల సంవత్సరాలు బతికింది. దాని పేరు భుషుండు. అది ఎన్నో యుగాలు చూసింది. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు. దీనికి మళ్ళీ 4,32,000 కలిపితే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం పర్యంతం. దానికి మళ్ళీ 4,32 కలిపితే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగ పరిమాణం. దానికి మళ్ళీ 4,32 కలిపితే 17,28,000 సంవత్సరాలు కృతయుగ పరిమాణం. ఈ 4 కలిపితే మళ్ళీ గమ్మత్తుగా 43,20,000 సంవత్సరాలు అవుతాయి. మొత్తం మీద 432 అనేటువంటి అంకె మారదు. భారతీయుల కాలమానం శాస్త్రీయం, దానికి ఒక లెక్క ఉంది. ఏదో తోచిన సంవత్సరాలు చెప్పలేదు. 4, 3, 2 కలిపితే 9. 9 తర్వాత అంకె లేదు. 10 అది అంకె కాదు, 1 పూర్వం ఉన్నదే. పూర్ణం అనేది ఏమిటి అంటే పూర్ణ పదార్థమైన భగవంతుణ్ణి ద్యోతకం చేసేటువంటి అంకె పూర్ణం. అందుకే ప్రపంచంలో అన్ని భాషల్లోనూ కూడా 2 అంకెలు లిపిలో ఒకే రకంగా ఉంటాయి. 2 అంకెలు ఏ భాష తీసుకోండి మీరు, భారతీయ భాషలు విదేశీ భాషలు సహా అన్ని భాషల్లో 2 అంకెలు ఒకే రకంగా ఉంటాయి లిపిలో. 1 0, 2 3. ఎందుకు అంటే సృష్టి పూర్ణ పదార్థమైన భగవంతుడి నుంచి ఏర్పడింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది పూర్ణ పదార్థం నుంచే ఏర్పడింది అని అనుకోకుండా సృష్టిలో మానవులందరూ అంగీకరించారు. అందుకే 0 అన్నిట్లోనూ ఒకే రకంగా ఉంటుంది, ఇలాగ వృత్తాకారంలో. పైగా భగవంతుని యొక్క ఆకారం ఎటు ఉంటుంది, వృత్తం. ఎందుకని వృత్తానికి ఆది లేదు, అంతం లేదు. ఆది అంతం లేనప్పుడు మధ్యం ఉండే అవకాశం లేదు. ఒక సరళ రేఖ గీసినా వక్రరేఖ గీసినా ఆది అంతం ఉంటుంది. వృత్తానికి ఆది లేదు, అంతం లేదు. ఆది అంతం లేనప్పుడు మధ్య ఉండే అవకాశం లేదు. ఆది మధ్యాంతరహితుడే భగవంతుడు. అనాది నిధన అని విష్ణు లలితా సహస్రంలో ఉంటే అనాది నిధనక అని విష్ణు సహస్రంలో ఉంటుంది. అది స్త్రీ రూపం, ఇది పుంరూపం, అంతకంటే ఏం లేదు. అంచేది ఈ పూర్ణం 0 అన్నిట్లోనూ ఒకలాగే ఉంటుంది. 3 అంకి ఇంకోటి 3 ఒకలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఇంకోలా ఉండదు. కొంచెం వంకర టింకర ఉండొచ్చు కానీ అదే షేప్. ఎందుకని పూర్ణమైన పదార్థం నుంచి సృష్టి ఏర్పడింది కాబట్టి పూర్ణాకారం ఉంటుంది. ఈ సృష్టి త్రిగుణాత్మకం. ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలతో ఉంటుంది సృష్టి. అందుకని సృష్టికి సంకేతం 3. సృష్టికి మూలమైన భగవంతునికి సంకేతం పూర్ణం. ఈ 2 ఉంటాయి. ఈ అంకెలలో 9 తర్వాత ఉన్నది 10 ఉంది, 1 మళ్ళీ వచ్చింది. అంటే మళ్ళీ జన్మలెత్తడం ప్రారంభమైందన్నమాట. 9 అంకె తర్వాత పూర్ణస్థానానికి మనం చేరుకోకపోతే 1 తర్వాత మళ్ళీ 11, 12, 13 మళ్ళీ పడుతూనే ఉంటాయి.
అంచేతను 9 దాటగానే నువ్వు పూర్ణస్థానాన్ని చేరుకునే ప్రయత్నం చెయ్యి. లేకపోతే 10, 11, 12, 13, 14 మళ్ళీ అలా పెరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఇది ఎక్కడ ఆగుతుందంటే సంస్కృత భాష చాలా విచిత్రమైనది. 19 దగ్గర ఆగుతుంది, మళ్ళీ 20 వస్తుంది అక్కడ. 19 వచ్చినప్పుడు సంస్కృతంలో మనం 19 అంటాం, సంస్కృతంలో 19 అన్నారు. ఏకో నవింశతి అంటారు, అంటే 20కి ఒకటి తక్కువ. అదేనమాట. అదేం మాట, వీడు మంచివాడంటే మంచివాడని చెప్పాలి కానీ వాడు చెడ్డవాడు కాదంటే ఎలాగా? వాడు చెడ్డవాడు కాదు అంటే మంచివాడే కాదా? ఆ విషయం చెప్పు. నేరుగా చెప్పకుండా వాడు చెడ్డవాడు కాదండి అంటే ఏదో అనుమానం ఉంది అక్కడ. అలాగే ఏకోన వింశతి ఏమిటండి? మనం తెలుగులో 19 అంటాం, సంస్కృతంలో అలా ఉండదు. ఏక ఓన వింశతి, 20కి ఒకటి తక్కువ. అంటే ఒక హెచ్చరిక. సంస్కృతం దేవభాష, మిగిలిన భాషలన్నీ మానవుల భాషలు. సంస్కృతం దేవభాష. నువ్వు దేవుణ్ణి చేరుకోవాలంటే ఆ భాష చదవాలి. ఆ దేవభాషలో ఏం చెబుతున్నారంటే 20కి ఒకటి తక్కువ. అంటే ఇప్పుడైనా ఈ జన్మల్ని రద్దు చేసుకుని భగవంతుడిలో కలిసే ప్రయత్నం చేయి. 10 దాటావు, 20కి వచ్చావు, ఇప్పుడైనా చేయవా? ఒకటే తక్కువ. ప్రయత్నం చేయి. యోగ వాసిష్టం లాంటి చదువు, విను, ఆచరించు, ప్రయత్నం చేయి. లేదు నీ కర్మకాలి మళ్ళీ 20లో పడ్డావా, నీకు 21 తప్పదో, 22 తప్పదో, మళ్ళీ 30 వరకు అవకాశం లేదు. మళ్ళీ 29 రాగానే సరిగ్గా ఏకోనత్రింశతు అంటారు విచిత్రంగా. 30కి ఒకటి తక్కువ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ 30కి ఒకటి తక్కువ, 20కి ఒకటి తక్కువ, 40కి ఒకటి తక్కువ? అంటే సంస్కృత భాషలో అంకెల ద్వారా భగవతత్వాన్ని ఋషులు మనకు గుర్తు చేస్తున్నారు. ఒకటి తక్కువ. ఒక ఏడాదిలో ప్రయత్నం చేయి. అంటే 9 దగ్గర నుంచే మనం జాగ్రత్త పడాలి. అందుకే మన పవిత్రమైన కొన్ని ఆచారాలు సెంటిమెంట్లా కనిపిస్తాయి. వాటి వెనకాల తత్వం తెలుసుకుంటే ఇట్స్ నాట్ సెంటిమెంట్, ఇట్స్ డీసెంట్ మెంటాలిటీ. అది డీసెంట్ మెంటాలిటీ. కాశీలో 9 రోజులు ఉండాలని చెప్తారు. ఇందుకే 9 రోజులు ఉండి చేసేది ఇదే. కాఫీ టీ తాగి పడుకోవడం కాదు అక్కడ. నేను పొద్దున్న గంగలో స్నానం చేసే, పొద్దున్న దర్శనం చేసుకున్నా, మధ్యాహ్నం దర్శనం చేసుకున్నా, సాయంత్రం దర్శనం, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా ఒకటి. నువ్వు శివుని చూడడం ఆనందంగా ఉందా? శివుడికి నీ వెధవమోహం చూడడం ఆనందంగా లేదు, చేసుకోకు. ఎందుకు దర్శనం, ఎందుకు ఉండడం? కాశీ అంటే ఏమిటి? కౌశేయం. కౌపీనం ఎత్ర కౌశేయం సా కాశీ కేనమీయతే అంటారు. కాశీ మహిమను గురించి చెబుతూ మనలాంటి నగరాలు కాదండి, మరే నగరము కూడా కాశీకి సాటి రాదు. ఎందుకంటే కాశీలో వైరాగ్యం ప్రధానం, వైభవం ప్రధానం కాదు. విభూతిశ్చ విభీషణం మరణం మంగళం ఎత్ర విభూతిశ్చ విభూషణం కౌపీనం ఎత్ర కౌశేయం సా కాశీ కేనమీయతే అన్నాడు. మరణాన్ని సైతం మంగళంగా భావించేటువంటి ఏకైక నగరం కాశీ. అది మన దేశంలో ఉండడం మన అదృష్టం. అంచేత కాశీకి వెళ్ళాలన్నా, కాశీకి వెళ్ళి వచ్చావన్నా మన మనస్సు ఎలా మారాలంటే మరణాన్ని మంగళంగా భావించాలి. ఏమోనండి ఈ మధ్య కొంచెం అదో రకంగా ఉంటుంది, ఏటో భయం ఉండదు, ధైర్యంగా ఉండాలి. అదో రకంగా ఉంటే మంచిది, 10 రకాలుగా ఉంటే ఇంకా మంచిది, మందరాలు వెళ్ళిపోతాం. ఇంకా ధైర్యం లేనప్పుడు కాశీకి వెళ్ళి ఏం చేసినట్టు ఇక్కడ రైలు టికెట్ దండగా. ఈ 9 రోజుల్లో నేర్చుకోవలసింది అది. 9 రోజులు ఎందుకు పెట్టి అంకెలు 9 తర్వాత లేవు, పూర్ణత్వమే ఉంది. నువ్వు 1 వేసావు, 2 వేసావు అంటే మళ్ళీ జన్మల ఖాయం. అంచేది ఎడంవైపు, పైగా 10లో 1 ఎక్కడుంటుందో గమనించండి. ఆడవాళ్ళని ఎందుకు ఎడంవైపు కూర్చోబెడతారో తెలుస్తుంది. అది సెంటిమెంట్ కాదు, అది కూడా డీసెంటిమెంటాలిటీ. 0 ఉంది, దానికి ఎడంవైపు 1 ఉంటే వృద్ధి పొందుతుంది. 0కి యువతల కుడివైపున 1 వేయండి, ఏముండదు, విలువ ఉండదు. 0, 1 అంటే కుదరదు. 0కి ఇటుపక్క ఎడంవైపు వేస్తే 10, ఇంకో 2 వేస్తే 210, 3 వేస్తే 3210. నువ్వు ఎడంవైపున అంకెలు వేసిన కొద్దీ వృద్ధి. పెళ్లి చేసుకున్నది సంసారం వృద్ధి చెందడానికే కదండి. అందుకని ప్రతి వ్రతంలో, ప్రతి పూజలో భార్యను ఎడంవైపు కూర్చోమని చెప్పారమ్మా. దట్ ఈజ్ హిందూ కల్చర్, దట్ ఈజ్ ఇండియా. ప్రతి ఆచారం పెద్దవాళ్ళు, అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ చెప్పారంటే నోరు మూసుకుని చేయడమే, ఇక మళ్ళీ మాట్లాడకూడదు. దానికి ఇది ఏమిటని కూడా అడగద్దు అసలు, తర్వాత తెలుసుకోవచ్చు. ముందు చేసి దానివల్ల నష్టం అయితే జరగదు, లాభం జరుగుతుంది. నీకు ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు లాభం, నష్టం అయితే జరగదు. చేసే ముందు పెద్దవాళ్ళ మాట గౌరవించి కాస్త చాలు చేసి. దానికి ఇంకా వంకర ప్రశ్నలు వేసి మన వెధవ లాజిక్లు, మన ఇంగ్లీష్ మీడియం తెలివితేటలన్నీ అక్కడ చూపించేసేసి దీనికి హేతువు ఏమిటి, దీనికి ఎన్నింటికి హేతువులు చెబుతారండి. ఇక్కడ ఎవడున్నాడు తెలిసినవాడు? ఏవో తెలిసినవి కొన్ని చెబుతున్నావు, ఇవి కూడా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మాకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. ఏం చేయమంటావు? అంచేది 9 రోజులు ఎందుకంటే శంకరాచార్య వేదాంత డెండిమలో చెప్తారు. షణ్నిఘత్య త్రయం హిత్వా అఖిలాతిగం ఏకం బుద్ధ్వా అశ్రుతే మోక్షం ఇది వేదాంత డిండిమక. 6 రోజులు ఉండి షణ్నిఘత్య
6 శత్రువుల్ని జయించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. మొదటి 6 రోజులు ప్రణాళిక. తర్వాత త్రయం హిత్వా, ఇంకో 3 రోజులు ఉంటావు కదా, అప్పుడు 3 విడిచిపెట్టాలి. ఏమిటా 3? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. గుళ్ళో ఒక ప్రదక్షిణం చేయగానే తమోగుణం వదిలేయాలి. వదిలేసామా లేదా ఆలోచించుకోవాలి. హింస, బద్ధకం, ఆలస్యం ఇవన్నీ తమోగుణానికి సంకేతాలు. అవి వదిలేస్తున్నామా లేదా? నేను ఇప్పుడు ఊరికే తిరిగాం, నేను మొక్కుకున్నా అంటే. రెండో ప్రదక్షిణం చేసామంటే రజోగుణం, పోటీలు, పంతాలు, కక్షలు, కార్పణ్యాలు వదిలేయాలి. మూడో ప్రదక్షిణం చేసామంటే నేను గుళ్ళోకి వెళ్ళా, నేను ప్రదక్షిణాలు చేశా, నేనే ఈ గుడి కట్టించా, ఈ గర్వం అంతా వదిలేయాలి. సత్వగుణం అంటారు దాన్ని. నేను రోజు అన్నదానం చేస్తా, చెప్పకు, తిన్నవాడు చెబుతాడు. ఈ సత్వగుణం కూడా వదిలేయాలి. వదిలేకపోతే అది పాతుకుపోతుంది ఇక్కడ. అంచేత 6 శత్రువులను జయించడానికి 6 రోజులు, 3 గుణాలని వదిలేయడానికి 3 రోజులు, కలిపి 9 రోజులు. తర్వాత ద్వయం భిత్వా, ఎంత చక్కగా చెప్పారు శంకరాచార్య. 10 ఉంది కదా, ద్వయం, దాన్ని భేదించు, ఆ రెండింటిని బదలగొట్టు. ఏకం బుద్ధ్వా, ఆ ఒకటి తీసేయి, ఏకం పూర్ణాన్ని తెలుసుకో. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఏకం బుద్ధ్వా, ఆ ఒకే ఒక్కటి ఉన్న ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమయం బ్రహ్మ. ఇది ఎప్పుడైతే నీకు తెలిసిందో అప్పుడు మోక్షం వచ్చినట్టు లెక్క. ఇది కాశీలో 9 రోజులు. మనం దాన్ని ఈడ్చి మడ్డి చేసి ఆచారాన్ని ఎలా తీసుకొచ్చామంటే, నేను 9 రోజులున్నాను, ఒకడు 9 వారాలున్నాను, ఒకడు 9 నెలలున్నాను, ఒకడు నేను రైల్లో 9వ నెంబర్ బెర్త ఎక్క. ఇంతకంటే మూర్ఖుడు ఎవడో ఉండడు. నాకేమిటో ఎప్పుడూ అదే వస్తుంది. దానికి పెద్ద అదృష్టం కలిసి రావక్కర్లేదు. మాకు లెక్క. మేము ఎప్పుడు 2 నెలల ముందు రైలు టికెట్ బుక్ చేస్తాను. నేను కార్యక్రమం అయితే కార్యకర్తలను బుక్ చేయకుండా రైలు టికెట్ నేనే బుక్ చేసుకుంటాను. అది ఎప్పుడు 2 నెలల ముందు చేస్తాను ఖచ్చితంగా. ఇవాళ ఆగస్టు 28వ తారీఖు అంటే అక్టోబర్ 28 నాకు ప్రయాణం ఉంటే ఇవాళ బుక్ అయిపోతుంది టికెట్. అది దానికి లెక్క ఉంది. నాకు ఎప్పుడు 9వ నెంబర్ వస్తుంది. ఆవిడకి 7వ నెంబరు, నాకు 9వ నెంబర్. కింద ఉంటాయి ఎదురెదురుగా లోయర్ బెర్తులు. రాకేమవుతాయి? దీంట్లో అదృష్టం ఏం లేదు. ఇక్కడ అరేంజ్మెంట్లో ఏర్పాటు. అది రైల్వే వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. ముందు మధ్యలో ఉండే బెర్తులు ఈ చివరివి ఆ చివరివి కేటాయిస్తారు. 7, 9 నింపాక మళ్ళీ చివరి నుంచి నింపుతారు. ఎందుకంటే పెట్టి పైకి లేచిపోకూడదు. అందుకని సమానంగా బరువు ఉండేలా చూస్తారు. వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉంది. ఎప్పుడు 7, 9 వస్తుంటే నేను రైల్వే వాడిని ఒకటి అడిగాను, దీని వెనకాలంత లెక్క ఉందన్నాడు. అందుకే నమస్కారం అన్నాను. ఊరికే కేటాయించారు. కంప్యూటర్ ఎందుకు కేటాయిస్తుంది? మనం ఫీడ్ చేసిన ప్రకారం. దానికి ఎలా ఫీడ్ చేస్తారంటే, ముందు ఇటు నుంచి నింపుకురండి, తర్వాత అటు నుంచి నింపుకురండి, తర్వాత మధ్యలో నింపండి. 60-72 బెర్తల్లో ఈ చివర ఆ చివర నింపుతారు. ఈ చివర 4 నింపితే ఆ చివర 4 నింపుతారు. మళ్ళీ ఇటు 2 నింపితే అటు 2 నింపుతారు. మధ్యలో నింపుతారు. అందుకే ఆలస్యంగా బుక్ చేసుకునే వాళ్ళందరికీ సైడ్ బెర్తలు వస్తాయి. ఎడుతూ కూర్చోవడమే. ఈ క్యూలు, ఆలస్యాలన్నీ అక్కడ వస్తాయి. ఎమర్జెన్సీ కోటాలు ఎందుకు వస్తాయి? అవి మిగిలే అట్టు పెట్టారు అలాగా. దీనికి లెక్క ఉంది. ఇందులో అదృష్టాలు దురదృష్టాలు ఏం లేవు. ఈ తత్వం అర్థం చేసుకుంటే 9 రోజుల్లో కాశీకే వెళ్ళక్కల మన ఇంట్లో కూడా పొందొచ్చు. నువ్వు మరణాన్ని మంగళంగా భావించావా? ప్రత్యేకించి పండగ చేసుకోక్కల సిద్ధంగా ఉన్నావా? విభూతిశ్చ విభూషణం. పొద్దున్నే లేవగానే స్నానం చేసి ఇంత విభూతి పెట్టుకుంటే అమ్మాయి అన్ని ఆభరణాలు ధరించినట్టే అని భావిస్తున్నావా? చాలు, నీకు యోగం పట్టినట్టే. కౌపీనం ఎత్ర కౌశేయం. గోచీ పెట్టుకోవడాన్నే పట్టుబట్ట కట్టినట్టుగా భావిస్తున్నావా? నీకు యోగం పట్టినట్టే. అప్పుడు కాశీ నీ ఇంట్లో ఉన్నట్టే, నువ్వే కాశీ. మనమే కాశీ కావడానికి యోగ వాసిష్టం మనకు ఎలా సహకరిస్తుందంటే, భుషుండుని కథ ద్వారా సహకరిస్తుంది. ఆయన తన మనస్సుని కాశీ చేసుకున్నాడు. ఇప్పుడు కాశీలో ఉండడు విశ్వేశ్వరుడు, భుషుండుని మనస్సులో ఉంటాడు. అందుకే వశిష్ఠ మహర్షి అంతటి వాడు కాకి దగ్గరికి వచ్చాడు, నాకు చెప్పవయ్యా జ్ఞానోపదేశం అని. వశిష్ఠుడు రాముడికి ఉపదేశం చేస్తే వశిష్ఠుడికి ఎవరు ఉపదేశం చేశారంటే ఒక కాకి. దాని పేరు భుషుండు. అది ఇప్పుడు చెబుతోంది. నిన్న చెప్పాను కదయ్యా నీకు, నేను ఎంతో కాలంగా జీవిస్తున్నాను అని ఒక పరిణామం చెబుతాను. మానవులు ఏమనుకుంటారంటే, బ్రహ్మదేవుడు శాశ్వతం, విష్ణుమూర్తి శాశ్వతం, మహేశ్వరుడు శాశ్వతం, వీళ్ళందరూ ఎప్పుడూ ఉంటారు దేవతలు అని ఏదో అనుకుంటారు. ఇది ఒక అజ్ఞానం, నీకు తెలియదు. నేను బ్రహ్మ విష్ణువుగా మారడం, విష్ణువు శివుడుగా మారడం, శివుడు బ్రహ్మగా మారడం, బ్రహ్మ మళ్ళీ శివుడుగా మారడం నేను చాలాసార్లు చూశానయ్యా అని విచిత్రమైనటువంటి ఛందస్సులో, సంస్కృతంలో అద్భుతమైన అనుప్రాసతో చెబుతున్నాడు వాల్మీకి మహర్షి యోగ వాసిష్టంలో. గరుడవాకనం వెహగవాకనం వెహగవాకనం వృషభవాకనం వృషభవాకనం గరుడవాకనం కలితవానకం కలిత జీవితగా.
మీరు వాహనాలు వైభవాల గురించి మాట్లాడుకుంటారయ్యా, చూడడం పుణ్యం, చూడడం పుణ్యం, చూడడం పుణ్యం. ఒక్క మనిషి ఆలోచించడం పుణ్యం, అర్థం చేసుకోవడం పుణ్యం అనేవాడు లేడయ్యా. అలా అనేవాడు ఎవడైనా ఉంటే వాడికి నమస్కారం అని చెప్పాడు వశిష్ఠుడు. ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఈ దిక్కుమాలిన మాటలు ఏమిటండి? చూడడం పుణ్యం, వినడం పుణ్యం, రావడం పుణ్యం, తినడం పుణ్యం. ఆధ్యాత్మిక వ్యవస్థలో ఈ దరిద్రం వదిలిపోవాలండి. ఏమిటి వస్తుంది చూడడం వల్ల? ఏమిటి వస్తుంది వినడం వల్ల? బొమ్మలు వింటాయి, తెరలు వింటాయి, మనుషులు అలాగే వింటారా? అర్థం చేసుకోరా? ఆచరించరా? ఆచరించడానికి ఏది అడ్డంగా ఉంది? దాన్ని తెలుసుకోవద్దా? ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నాం? ఈయన ఎంత మహానుభావుడు అంటే, నేను గరుడవాహనం వెహగవాహనం 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 వృషభవాహనం వృషభవాహనం వెహగవాహనం కలితవానకం కలిత జీవితక. నేను ఎంత జీవితాన్ని గడిపాను అంటే వశిష్ఠ మహర్షి గరుడవాహనం వెహగవాహనం, గరుడవాహనుడైన విష్ణువు తన అవతారాలను చాలించి బ్రహ్మ పాత్ర తీసుకోవడం, బ్రహ్మ విష్ణువు అవ్వడం నేను చూశా. వాళ్ళంతా తారుమారు తక్కరమారు. నువ్వెందుకు ఊరికి శాశ్వతత్వం కల్పిస్తావు అక్కడ? అదంతా నాటకంలో వేషాలు. నాటకంలో వేషాలు. నాటకంలో సహదేవుడు పాత్ర వేసిన వాడు ధృతరాష్ట్రుడు వేస్తాడు, ఇద్దరిని తీసుకురాలేక. అంతకంటే ఏం చేయమంటావు? ఎందుకంటే పాండవుల సీన్ అయిపోగానే రాయవారం సీన్ ఉంటుంది. కాకపోతే వీడు గుర్తుపెట్టుకోవాలి, ధృతరాష్ట్రుడు కళ్ళు లేవనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సహదేవుడిలాగే చూసేస్తే ఎలా కుదురుతుంది? నేను చూశాను స్వయంగా. ఎక్కడో సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణరాయవారం ప్రదర్శించారు. ధృతరాష్ట్రుడు పాత్ర వేసేవాడు రాలేదు. పాప స్థానిక కార్యకర్త ఒకళ్ళకి ఇచ్చేశారు ధృతరాష్ట్రుడు వేషం. ఒక్కటే పద్యం, ఇది కొడుకులిప్పుడు ఎలుకోదడగిరి కళ్ళు లేక నేను కబోధినై తిని కొడుకులిప్పుడు ఎలుకోదడగిరి అనేదో పద్యం చెబుతాడు. ఆ పద్యం పాపం ఆ కార్యకర్త పొద్దున్న నుంచి కంఠస్థం చేశాడు. అయినా అనుమానం ఉంది, జేబులో కాగితం పెట్టుకున్నాడు. తీరా పాత్ర వచ్చిన తర్వాత గుర్తు రాలేదు, జేబులోంచి కాగితం తీసి చూశాడు. నమశివాయ, నువ్వు ధృతరాష్ట్రుడు అనే విషయం మర్చిపోయాడు. నువ్వు కాగితం చూస్తే చూసావు, అర్జునుడు పాత్ర కృష్ణుడు పాత్ర వేసి చూసినా పర్వాలేదు, ధృతరాష్ట్రుడు పాత్ర వేసి చూస్తే అలాగా. ఏమో నాకు అవన్నీ ఏం గుర్తు, పద్యం రాలేదనే టెన్షన్ మిగిలిపోయింది. నేను ఏమైనా గరికిపట్టి నరసింహరావు అన్న ధారణ చేయడానికి అన్నాడు. నేను అక్కడే ఉండి ఒక విషయం చెప్పాను ఖచ్చితంగా, మాకు ఇప్పుడు ఒక పౌరాణిక రహస్యం తెలిసిందయ్యా, ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉన్నాయి అనే విషయం తెలిసింది మాకు. మనం ఏ పాత్ర వేస్తున్నామో ఆ పాత్రను దృష్టిలో పెట్టుకోవాలి కదా. సహదేవుడు 5గురిలో చిన్నవాడు, ఆయన ప్రత్యేక అభిప్రాయాలు చెప్పడం, అన్నగారు అభిప్రాయమే నా అభిప్రాయం అంటారు. అందుకే నకుల సహదేవుల పాత్రలకి ప్రత్యేకం ఆర్టిస్టులు పెట్టరు. ఒక్కొక్కడికి 1000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు వచ్చింది అనగా, ఊళ్ళో కాస్త నాటకాల చాపల్యం ఉన్నవాళ్ళు, దూళ్ళ కాసుకునే వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఎక్కించేస్తారు వేదిక. నువ్వు కాసేపు చుట్టకాల్చకరా అబ్బాయి అని చెబుతారు, అంతే. అదొక్కటే ఉంటే చాలు. వాడు అనేది ఏం లేదు అక్కడ. సహదేవాన్ని సమత శత్రువు కూడా భణాధర నకుల నీ అభిప్రాయం ఏమి అనగంటే, అన్నగారు అభిప్రాయమే నా అభిప్రాయం. దీనికి మళ్ళీ వేరేవాడు ఎందుకు? ఈ నాటకాలు అర్థమైతే జీవితం అర్థమవుతుంది, జీవితం అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. దేవలోకాల్లో కూడా ఇంతకంటే జరిగే గొప్ప విశేషం ఇట్స్ ఏ డ్రామా. ఇక్కడ నాటకం ఇక్కడైతే అక్కడ నాటకం అక్కడ అవుతుంది. అవి పాత్రలే. అదే చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త భుషుండుని అనే కాకి రూపంలో. గరుడ వాహనం విహగవాహనం, ఇక్కడ విహగం అంటే పక్షి కాదు, హంస ప్రత్యేకం. గరుడ వాహనుడైన విష్ణువు బ్రహ్మగా మారడం, విహగవాహనం వృషభవాహనం, ఆ బ్రహ్మ మళ్ళీ వృషభవాహనుడైన విష్ణు శివుడుగా మారడం. వృషభవాహనం విహగవాహనం, మళ్ళీ వృషభవాహనుడైన శివుడు బ్రహ్మగా మారడం నేను చూశానయ్య. కలితవాన్ అహం కలిత జీవితగా. ఈ కలియుగం మహాయుగంలో మనం చెప్పుకునేవా 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం. అటువంటి మన్వంతరాలు 14 కలిపితే ఒక కల్పం. అటువంటి కల్పం ఒకటి గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు గడిచినట్టు లెక్క. ఆయనకి 100 సంవత్సరాలు ఆయుర్దాయం నిండగానే ఆయన వెళ్ళిపోతాడు, ఏం అనుమానం లేదు ఇక్కడ. ఇంకొకరు బ్రహ్మ అవుతారు. మీకు తెలుసున్నదే పురాణాల్లో విషయం. ఆంజనేయుడు నవమ బ్రహ్మ కాబోతున్నాడు. ఈ బ్రహ్మ తర్వాత వచ్చేటువంటి బ్రహ్మ సాక్షాత్తు ఆంజనేయ స్వామి, అనుమానం ఏం లేదు. అందరూ ఆయన అవుతాడు. ఆయన వచ్చే సమయానికి ఈయన ఖాళీ చేయాలి. నువ్వు ఆంజనేయుడు అవడానికి వీలేదంటే కుదరదు. దానికి అవసరమైన తపస్సు ఆయన చేశాడు. ఈ బ్రహ్మ ఎంతవరకు ఉంటాడంటే, ఆంజనేయుడికి ఆ కాలం వచ్చే వరకు ఈయనకి 100 ఏళ్ళు నిండే వరకు ఉంటాడు. ఎవరికైనా 100 ఏళ్ళే. ఏడాది పరిమాణంలో తేడా ఉంది. మన దగ్గర ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి. చంద్రమండలంలో చంద్రయానం జరిగిన తర్వాత అయినా తెలిసింది కదా ప్రత్యక్షంగా. చంద్రమండలంలో ఒక రోజు అంటే నెలాళ్ళు,
14 రోజులు ఒక పక్షం, 14 రోజులు ఒక పక్షం, తెలిసింది కదా. పంపించిన రోవర్లు 14 రోజులే పనిచేస్తే తర్వాత పని చేయమన్నారు. ఎందుకు పని చేయవు? చీకటి, మంచు గడ్డకట్టుకుపోయి మొత్తం పోయి. అంచేత 14 రోజులు అక్కడ రాత్రి, 14 రోజులు పగలు. అంటే వాళ్ళకి చంద్రమండలంలో ఉండే వాళ్ళకి ఒక రోజు అంటే అర్థం 30 రోజులు. అందుకే మనం మాసికాలు పెడతామండి. వాట్ అన్ ఇండియన్ కల్చర్. పితృకార్యాలు, మాసికాలు అన్నీ పరమ సత్యాలమ్మ. ఏవీ మానకూడదు, ఏవీ మానకూడదు. అవి పరమశాస్త్రీయం. పోయిన వాళ్ళు పితృలోకానికి వెడతారు. తర్వాత ముందు చంద్రలోకానికి వెడతారు. అక్కడ నెలకు ఒక రోజు చొప్పున ఉంటుంది. తర్వాత పితృలోకానికి వెడతారు. అక్కడ ఏడాదికి ఒక రోజు. మనకి 360 రోజులు గడిస్తే వాళ్ళకి ఒక రోజు నడుస్తుంది. అందుకే సరిగ్గా ఏడాది అయ్యేసరికి తండ్రికి దద్దినం పెడతారు. అన్ని కులాల వాళ్ళు పెట్టాలి. బ్రాహ్మణులు వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ మంత్రం ప్రకారం, వాళ్ళ పద్ధతి వాళ్ళు చేయాల్సింది. అందులో రవ్వంత తేడా రాకూడదు. అది శాస్త్రం. మిగిలిన వాళ్ళకి వాళ్ళ శాస్త్రాలు వాళ్ళకి చెప్పారు. స్వయం పాకం ఇవ్వడం, ఆ రోజు ఉపవాసం ఉండడం, పొద్దున్న కాఫీ కూడా తాగకూడదు. స్వయం పాకం సమయానికి 10కో 11కో బ్రాహ్మణ్ణి పిలవాలి. కాళ్ళు కడిగి ఆయన్నే తల్లిగా, ఆయన్నే తండ్రిగా భావించి దుంపలు, కూరగాయలు, బియ్యం మొదలైనవి ఇచ్చి కనీసం ఈ రోజుల్లో 500 దక్షిణ ఇవ్వాలి. 5 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పకూడదు. 5 రూపాయలకి ఏమొస్తుంది? 500 ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కుటుంబం మొత్తం భోజనం చేయాలి. లెక్క అది. ఆయన కుటుంబం మొత్తం భోజనం చేయాలి అక్కడ. అది చెయ్యాలి ఖచ్చితంగా. ఆ రోజు తల్లిని కానీ తండ్రిని కానీ పోయిన వాళ్ళని తలుచుకోవాలి. నాన్నగారు, మీ వల్ల మేము ఇలా ఉన్నాం, అమ్మ నీ వల్ల మేము ఇలా ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించమంటే ఒక రహస్యం, పరమశాస్త్రీయమైన విషయం చెబుతానమ్మా. ఇవాళ సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పితృకార్యాలు సక్రమంగా చేస్తే సంతానం కలుగుతుంది, వంశం నిలబడుతుంది. సమస్త శాస్త్రాలు చెప్పిన విషయం. పితృకార్యాలు చేయండి. మిగిలిన దేవతల కంటే పితృదేవతలు చాలా గొప్పవాళ్ళు. అవి మానకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అంత సెంటిమెంట్ నీ ఇష్టం వచ్చినట్టు కొట్టేయడానికి వీలు లేదు ఇక్కడ. పోయినవాడు ముందు ఖచ్చితంగా చంద్రమండలంలో ఉంటాడు కొన్ని నెలల పాటు, కొన్ని ఏడాదుల పాటు. అక్కడ నెలకో రోజు వాడు పితృలోకానికి పెడతాడు. తర్వాత వాడికి పితృలోకం అంటే యమలోకం. యముడు ఉండేది అది నరకం కాదు, పితృలోకం. అక్కడ జంక్షన్. అక్కడి నుంచి పంపిస్తారు స్వర్గానికి కానీ నరకానికి కానీ. ఆ నిర్ణయం చేసేవాడు యమధర్మరాజు. యముడు ఉండేది నరకం కాదు, యముడు ఉండేది పితృలోకం. ఆయన పితృలోకాధిపతి అంటారు. నరకాధిపతి అని ఎక్కడా లేదు పురాణాల్లో. యముడు వీడు స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తాడు. కోర్టు జడ్జి రిమైండ్లో పెట్టండి 14 రోజులు అన్నట్టే. ఈయన అప్పుడు తీసుకెడతారు అక్కడి నుంచి ఈ లోకానికి. అది కూడా ముందు ఛాయిస్ మనదే. బాబు నీ పుణ్యాలు 70% ఉన్నాయి, పాపాలు 30% ఉన్నాయి, ఏవి ముందు అనుభవిస్తావని అడుగుతాడు. గరుడ పురాణంలో ఉంటుంది. తెలివైన వాడు పాపాలే ముందు అనుభవిస్తానని చెబుతాడు. ఎప్పుడు దుఃఖాన్ని ముందు అనుభవిస్తే తర్వాత రాబోయే సుఖాన్ని తలుచుకుంటూ ఉండడం వల్ల ఈ దుఃఖానుభవం తేలిగ్గా ఉంటుంది. తెలివి లేనివాడు ముందు వచ్చేది రాని తర్వాత ఏమైందో ఎవడో చూడొచ్చాడు అని 70% పుణ్యాలు ముందు అనుభవిస్తానంటాడు. తర్వాత ఆ దుఃఖం అనుభవించలేక చస్తాడు. పైగా దుఃఖానుభూతి ముందుందనే భావన ఉండడం వల్ల ఈ 70% కూడా వాడికి 20% లాగే ఉంటాయి. ఎంచుకోవడంలో అది మనదే ఛాయిస్. దేవుడు నిర్ణయించడు, యమధర్మరాజు నిర్ణయించడు. నువ్వు చేసినవి ఇవి లెక్క. అక్కడ సాక్ష్యాలు ఆధారాలు ఉండమండి. ఉంటే 25 ఏళ్ళు సాగుతుంది కోర్టు కేసు. అలా నడవదు. నువ్వు చేసావు శిక్ష ఇదని చెప్తారు, పంపేస్తారు అంతే. నీ అభిప్రాయం ఏమి అని మూతి దగ్గర మైకెట్టరు. ఎందుకంటే అక్కడ యమధర్మరాజు లోకంలో యూట్యూబ్లు ఉండవు, మీడియా ఉండదు. వాడే పెద్ద మీడియా. నువ్వు చేసావు, నీకు శిక్ష ఇది, వెళ్ళు అంతే. ఇక మళ్ళీ ఆట ఆగడం, ఆటలు మాట్లాడడం ఉండదు అక్కడ. అలాంటిది చూసుకున్నట్టయితే ఈ లోకాల్లో మార్పులు, దేవతల్లో మార్పులు అన్నీ మామూలే. అందుకని బ్రహ్మ విష్ణువుగా, విష్ణువు శివుడుగా, శివుడు బ్రహ్మగా మారడం నేను చూశానయ్యా. నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ? వాళ్ళ గురించి ఊరికి అంత తాపత్రయపడతావేమిటి? వాళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళే. అందరూ ఆత్మస్వరూపులే. విష్ణుమూర్తికి అంత దీర్ఘాయుర్దాయం ఎందుకు ఉంటుందంటే నిరంతరం ఆత్మనిష్టలో ఉంటాడు ఆయన. బ్రహ్మదేవుడికి అంత దీర్ఘాయుర్దాయం ఎందుకు ఉంటుందో గమనించండి. పద్మంలో కూర్చొని ఉంటాడు. పద్మంలో ఎందుకు కూర్చుంటాడు? సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు అందరూ పద్మంలో కూర్చుంటారు. వేరే ఆసనాలు లేక, వేరే పువ్వులు లేక. పద్మం నీరు పెరిగిన కొద్దీ తన స్థాయి పెంచుకుంటుంది. దేవతలు మనకు ఆ సందేశం ఇస్తున్నారు. సంసారం అనే జలం నిన్ను తాకుతున్న కొద్దీ నువ్వు నీ స్థాయిని తత్వజ్ఞానంతో ఉన్నతంగా పెంచుకో. దాన్ని ఖండిద్దామని చూడొద్దు. దానికంటే నువ్వు ఎదుగు. కావలసింది అది జ్ఞానం పొందడం అంతే. అందుకని వాళ్ళు పద్మంలో ఉంటారు. విష్ణుమూర్తి చుట్టూ మీరు గమనించిన లక్ష్మీదేవి ఉంటుంది పాదాల దగ్గర. ఇక్కడ గరుత్మంతుడు ఉంటాడు. బోయింగ్ 707 విమానంలాగా మాటికి యాత్రకు వెళదాం ఉంటాడు. బ్రహ్మదేవుడు పైన ఉంటాడు. అంతటి వాడు ఆయన కుమారుడు గరుత్మంతుడు ఉంటాడు. ఎవరిని అంతేకాదు 10,000 పడగలతో శేషుడు బుసకొడుతూ భయపడుతూ ఉంటాడు. శేషుడు అక్కడేం పాలు గార్చడు, అక్కడ విషమే గారుస్తాడు. నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడదు, ఎక్కడైనా ఒకటే.
ఆ బుసబుసలు విషాలన్నీ భరిస్తున్నాడు. లక్ష్మీదేవి యొక్క అందాన్ని చాంచల్యాన్ని సహిస్తున్నాడు. నారద తుంబురులు సంగీతం పాడుతుంటే వింటున్నాడు. దేనికి చెలించట్లేదు. విష్ణుమూర్తి ఎప్పుడూ ఆత్మనిష్టలో ఉంటాడు. అందుకే ఆయన విష్ణువు అయ్యాడు. మనం వేరే అయ్యాం, అంతే తేడా. నువ్వు ఆత్మనిష్టలో ఉండగలవా? ఎవరు పొగిడినా పడిపోకుండా, ఎవరు తిట్టినా కృంగిపోకుండా అనేవాడు అనుకొని నేనేమిటో నాకు తెలుసు, వాడికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏదో వాగుతారు కొంతమంది, వాటి గురించి వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతాడు. టిట్టిభం తముపేక్షేత వాశమానమివాతురం, టిట్టిభం తముపేక్షేత వాశమానమివాతురం, లోక విద్వేషమాపన్నక నిష్ఫల ప్రతిపద్యతే అంటాడు. కొంతమంది తీతూ పెట్టల్లా వాగుతూ ఉంటారండి ప్రతిభావంతులైన వ్యక్తుల గురించి, ప్రసిద్ధులైన వ్యక్తుల గురించి. ఎందుకంటే వీళ్ళకి తమ ప్రతిభతో ప్రసిద్ధులయ్యే అవకాశం లేదు. అందుకని పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవుదామని కొంతమంది చూస్తూ ఉంటారు. అది తేలికైన ఉపాయం. అందులో యూట్యూబ్లు వచ్చాక మరీ తేలికైంది. ఎవరినో పెద్దాన్ని పట్టుకుని తిడితే అయిపోయాయి. ఈయన ఎందుకో తిడుతున్నాడు, ఇప్పుడు ఎందుకో తిడుతుందని మనం చూస్తాం కదా, ఆ చూడటమే కావాలి వాళ్ళకి. వాళ్ళ గురించి వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతే అటువంటి వాళ్ళని మేధావి అయినవాడు, యోగి అయినవాడు పట్టించుకోవడం, అసలు సమాధానం చెప్పడు. తోనా బోర్డు తీసిపారాయి. మనం పట్టించుకుంటున్నామంటే వాళ్ళ పెద్దవాళ్ళని చేస్తున్నాం అనమాట. టిట్టిభంతం ఉపేక్షత యథావు తీతూ పెట్ట, ఇంటి ముందు చెట్టు మీద అరుస్తుంది, పీకిపారాయి, దాన్ని పట్టించుకోకు. వాశమానమివాతురం, ఆతురం అంటే రోగం వచ్చిన వాడు చూడండి, ఒక్కొక్కడు దగ్గు, ఆయాసం, ఆస్తమా అన్నీ కమ్మేసి మంచంలో ఉన్నవాడు అంటూ ఉంటాడు. ఆగడది, చచ్చే వరకు అంటూనే ఉంటాడు. అలాగ రోగం వచ్చిన వాడు మంచంలోంచి మూలిగినట్టే వీడు కూడా ఏదో మూలుగుతున్నాడు, నువ్వు పట్టించుకోకు. లోక విద్వేషమాపన్నక, లోకమంతా వాడిని ద్వేషించడం ఖాయం. ఎందుకంటే నువ్వు సజ్జనుడివి, నీ నమ్మకం నీకుంది, నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిష్ఫలం ప్రతిపద్యతే, అతని ప్రయత్నాలన్నీ నిష్ఫలమే అవుతాయి ఖచ్చితంగా. అంచేతనే మహానుభావులైన వాళ్ళు మామూలు జనం ఏమనుకున్నా పెద్ద పట్టించుకోరు. వారేమిటో వారికి తెలుసు. మనం ఇంకోటికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకి లేదు. ఒకవేళ ఆ తప్పు మనం చేస్తుంటే మనమే సరి చేసుకోవాలి, భగవంతుడి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. వీడికి సమాధానం చెబితే కలిసి వచ్చేది ఏం లేదు. ఇక్కడ కావాలని అంటాడు కొందరు. అంచేది అటువంటివి పట్టించుకుని మనస్సు బెంగలో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. పెట్టుకోవద్దనే చెబుతోంది వేదాంతం. అసలు వదిలే ఆ విషయాన్ని వదిలేయి. దానికి మళ్ళీ దాని గురించి చర్చించు. ఎవరైనా ప్రశ్నించిన ఏముందండి అవన్నీ వదిలేయండి, నేను ఎప్పుడో వదిలేసాను, మీరు వదిలేయండి. అప్పుడు నిశ్చింతగా వాడు దీర్ఘాయువుగా ఉంటాడు. అందుకే ఇతను నీరాగ, రాగద్వేషాలు లేనివాడు కాబట్టి ఈ కాకి 1000 ఏళ్ళు బతికాడు.